అందరికీ నమస్కారం. ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 15048 తెలంగాణ సోనా సాక్షాత్తు చింతల వెంకటరెడ్డి గారు ద్రాక్ష రత్న పద్మశ్రీ అవార్డు గ్రహీత, అదేవిధంగా మట్టి ద్రావణం పేటెంట్ పొందినటువంటి మహనీయులైన సార్కి మనం తెలంగాణ సోనా ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 15048 తెలంగాణ సోనా షుగర్లెస్ 2024లో ప్రారంభించినటువంటి సీడు ఏర్పాటు చేసి మనం ఎంతో మందికి పంపించాం. మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర ఇలా 5 రాష్ట్రాల ప్రజలకు మన రైతు సోదర సోదరి మనందరికి పంపించడం జరిగింది. కానీ సాక్షాత్తు ఆ CVR మెథడ్ ఫార్మింగ్ సృష్టికర్త అయినటువంటి CVR గారికి సీడ్ పంపించడం ఒక సంతోషకరమైన విషయం. అది ఈ విధంగా ట్రాక్టర్ డ్రైవర్ సౌటూరు వెంకయ్య దుక్కులు దున్నడం, అదేవిధంగా బాబాయ్ వేటగిరి పోలాయ్ సోమశిల డ్యాము నీళ్ళు మన పంట పొలాలకు అందించడం, అదేవిధంగా కొమరగిరి దొరగారావు అన్న మన్మధరావుపేట ఇది మొత్తం సస్యరక్షణ చేయడం, అదేవిధంగా రాళ్ళగుంట జనార్దన్ ఇప్పుడు మీరు చూస్తూ ఉంటారు ప్రతిరోజు క్లియర్ కట్గా, అదేవిధంగా పోట్లూరు సేనయ్య ఇలా ఎంతోమంది టీం మెంబర్స్, అన్నిటికన్నా ముఖ్యంగా నాన్నగారు వేటగిరి మల్లికార్జున గారు సమస్త టీం మెంబర్స్ని ఒక దాటిలో నిలబెట్టి ఇప్పుడు వరి సాగు చేసి సక్సెస్ అవ్వాలంటే అది ఒకరి వల్ల కాదు. ఇప్పుడు నాకు కలిగి ఉంటే అది సక్సెస్ కాదు. అది ప్రతి టీం మెంబర్లో ప్రతి ఒక్కరిలో హర్షత్ విహారు అందరూ ప్రకృతి రత్నాలే. ఇప్పుడు ప్రకృతి రత్న అవార్డు నేను ఒక్కడే కాదు, ఆ ప్రకృతి వీళ్ళందరూ కూడా ప్రకృతి రత్నాలే. ఇప్పుడు చౌటూరు వెంకయ్య 103 డిగ్రీ జ్వరంలో కూడా ట్రాక్టర్ తోలి నారు అందించినటువంటి నారాత వేసే వాళ్ళకి నారు అందించడం, అదేవిధంగా సోమశిల డ్యాము నీళ్ళు మన పంట పొలాలకు అందించడం, అదేవిధంగా చెప్పుకుంటూ పోతే ఇలా టీం మెంబర్స్ ప్రతి ఒక్కరు వీళ్ళే కాకుండా నారు పెరిగిన వాళ్ళు అయితే ఏమి, నారు మోసిన వాళ్ళు అయితే ఏమి, నారాత వేసిన వాళ్ళు అయితే ఏమి, ఈ విధంగా వరికోత కోసిన తర్వాత ఎండబెట్టి 40% తేమ తీసుకొచ్చిన విధంగా అంటే ఎండబెట్టి ఆరబెట్టి ప్రతి 5 నిమిషాలకు ఒకసారి వాటిని కలిపెట్టి ఎండ దాని విధంగా చేయడం జరిగింది. కేఎన్ఎం 12 సీడ్ అవుట్ ఆఫ్ స్టాక్. అసలు 15 రోజుకే వరికోత కోసిన తర్వాత ఒక 5 రోజులు అయిపోయిన తర్వాత మనం సీడు పంపించాం. తండోపతండాలుగా రాష్ట్రాలు దాటి పంపించేసాం, అయిపోయింది అది. ఆ విధంగా ఈ రోజున సాక్షాత్తు CVR చింతల వెంకటరెడ్డి గారికి పద్మశ్రీ అవార్డు గారికి గ్రహీత ద్రాక్ష రత్న పద్మశ్రీ CVR గారికి ఇది RNR 15048 తెలంగాణ సోనా పంపించడం ఒక సంతోషకరమైన విషయం. ఇది ఎన్నో వరి రకాలు చేస్తూ ఉంటాం, కానీ నవంబర్ 22న నవంబర్ నెలలోనే వేస్తాం, ఇంకెప్పుడు పెడితే అప్పుడు వేయిందండి. ఆ విధంగా ఈరోజు చేయడం జరుగుతా ఉంది. ఇది ఒక సంతోషకరమైన విషయం. అది ఓకే, థ్యాంక్ యూ. ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 15048 తెలంగాణ సోనా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఒక నవంబర్ నెల కోసం, ఇప్పుడు పుట్టినరోజు కోసం, పెళ్లి రోజు కోసం, ఇప్పుడు పండగల కోసం ఏ విధంగా అయితే ఒక సంవత్సరం 365 రోజులు ఎదురు చూస్తారో ఆ విధంగానే మేము నవంబర్ నెల కోసం ఎదురు చూస్తూ ఉంటాం. ఇప్పుడు అందరికీ జనవరిలో సంక్రాంతి పండగ, పెద్ద పండగలు, కుటుంబ సభ్యులు బంధువులు అందరూ సెలవులు పెట్టుకొని రావడం, సంతోషంగా ఆనందంగా పిల్లకాయల సెలవు రావడం జరుగుతూ ఉంటుంది. కానీ మాకు 2 నెలల ముందే మాకు సంక్రాంతి వచ్చేస్తుంది. నవంబర్ నెల తెలంగాణ సోనా CVR పద్ధతిలో వరి సాగు, అది ఒక సెట్టు. ఎన్ని నూతన వరి వంగడాలు వచ్చినా తెలంగాణ సోనా ఆపే ప్రసక్తే లేదు. తెలంగాణ సోనా మా తదాంతరం కూడా ఆ వరి వంగడం వేయడం జరుగుతుంది. ఎందుకంటే మేము 10 మందికి జీవనోపాధి కల్పిస్తున్నా, 10 మందికి మంచి ఆహారం అందిస్తున్నా. ఆ వరి వంగడం డాక్టర్ చన్నమాదన దామోదర్ రాజు గారు, చన్నమాదన సురేందర్ రాజు గారు వరి వంగడం 2015వ సంవత్సరం రాజేంద్ర నగర్ వరి పరిశోధన స్థానంలో క్రియేట్ చేశారు. అదేవిధంగా శ్రీధర్ సిద్ధి గారు కూడా కోనారం వరి పరిశోధన స్థానం నుంచి బదిలీ అయ్యి రాజేంద్ర నగర్కి రావడం జరిగింది. ఒక వెలుగు వెలగతాయి రాజేంద్ర నగర్ వరి వంగడాలు, అదేవిధంగా కోనారం వరి వంగడాలు కూడా. సంతోషంగా ఆనందంగా ఎన్ని నూతన వరి వంగడాలు వచ్చినప్పటికీ అసలు మన భారతదేశం అన్నపూర్ణ దేశం, నూతన వరి వంగడాలకు పుట్టినిల్లు. ఈ విధంగా ఇంకా ఎన్నో నూతన వరి వంగడాలు రావాలని ప్రకృతి రత్న హర్షత్ విహార్ ఒక యువ రైతుగా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.